ఆలోచించకండి. ప్రాపర్ తెలుగు సినిమా మనం హృతిక్ గారిని తెలుగు ఇండస్ట్రీలోకి వెల్కమ్ చేస్తున్నాము. అది ఎంత గ్రాండ్ గా వెల్కమ్ చేస్తున్నాం అనేది 14th మీరు చూపించాలి ఖచ్చితంగా. ఏం వెల్కమ్ చేస్తున్నాం? ఎప్పుడో వచ్చాడు కదా క్రిష్, అన్ని చూసాం మేము. చూస్తాం కదా. నాన్న ఈ డబ్బు ఎక్కడ తీసుకెళ్తున్నా? థియేటర్ డబ్బులు కట్టాలమ్మా. అది కదరా, ఇది మీ చెల్లెలు పెళ్లి కోసం దాచిన డబ్బు. ఆ సంగతి తెలుసు కదా నీకు? అంతకంటే ఇంపార్టెంట్ మా హీరో ప్రెస్టేజ్ కి సంబంధించిన ఉసుగొలిపిసాడు రా ఫ్యాన్స్ ని. లిటరల్ గా చెప్పాలంటే ఫ్యాన్స్ ఉసుగొలిపాడు రా ఆయన. కర్ణాయికి తింగేస్తానన్నాడు కదా. ఇక్కడ నుంచి ఒక సెకండ్ ఏమోరా అదే అర్థమవుదు. అంటే గ్రాంటెడ్ గా తీసుకుంటున్నారా ఫ్యాన్స్ ని, ఏంటి అర్థం అవట్లేదు. నాగవంశీ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది తెలుసు ఎప్పుడైనా. ఏ ప్రొడ్యూసర్ రా అంతంత మాట్లాడుతున్నాడు? నాగవంశీ బ్యానర్ నుంచి సినిమా ఏదైనా వస్తే సితారా నుంచి నాగవంశే కనిపిస్తాడు ప్రమోషన్స్ లో. అవును, ప్రమోషన్స్ లో హీరోలు హీరోయిన్లు ఉండరు. హీరో కనబడరు ఎక్కువ. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు డబ్బా కనెక్ట్స్. చాలా రోజులు అవుతుంది వీడియో చేయక. మా ఎదవలు ఉన్నారే కొంతమంది, వాళ్ళు హ్యాండ్ ఇచ్చారు. కూలీ ట్రైలర్ చేయలేదు, మేము చాలా మిస్ అయిపోయాము. వాట్ 2 ట్రైలర్ చేయలేదు, చాలా బాధ అనిపిస్తుంది అప్పుడు. అలాగే సో గాయస్, ఈరోజు మన దగ్గర కొన్ని ఫన్నీ మీమ్స్ ఉన్నాయి. మొన్న వార్ 2లో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మన నాగమామ చింటూ అని ఎందుకంటారు నాగవంశీని? ఏమో మరి అలాగే తెలియాలి. ఎవరో తెలుస్తుందో గాయస్ కొద్దిగా కమెంట్ లో పెట్టండి, మేము కూడా తెలుసుకుంటుంటాము. అలాగే టికెట్ ప్రైజెస్ మీద కొన్ని మీమ్స్ ఉన్నాయి. ఇవన్నీ చూసి కాసేపు రిలాక్స్ అయిపోతాం. కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వచ్చి ఉంటే డ్రిల్ తెలుసు కదా, ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్, అలాగే సబ్స్క్రైబ్ కూడా. సబ్స్క్రైబ్ చాలా ముఖ్యం. మీరు కొట్టే ప్రతి లైక్, పెట్టే ప్రతి కామెంటే మన వీడియోకి రీచ్ వస్తుంది. మీరు సబ్స్క్రైబ్ చేశారు అనుకుంటున్నారు కానీ చేసుకోవట్లేదు. కొద్దిగా చేసుకోండి. చూడండి, ప్రీవియస్ వీడియోస్ అన్ని చూడండి, చాలా బాగుంటాయి కంటెంట్. నవ్వు వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే హైప్ బటన్ కొత్తగా వచ్చింది, అయిపిస్తూ ఉంటే బాగుంటది. పెద్ద పెద్ద ఛానల్స్ కైనా మా ఛానల్ ఇవ్వరా? అదే పెద్ద పెద్ద ఛానల్ కూడా. సరే అయితే ఇక మొదలెట్టేద్దాం. గుద్దా మూసుకున్నది బయలర్ కోడినా ఎగిరిచాట్లు ఎందుకున్నా? దీంతో దాని పన్నెం పెట్టే బదులు గుద్దా మూసుకొని లక్కించబోయేది మేల్నా? గుద్దా మూసుకొని లక్కించబోయేది మేల్నా? నాకు మెంటల్ నా లౌడాలే పెట్టాలి. నా కోడి గెలుచాదిరా బయలర్ కోడి నాది. బాయిలర్ బాయిలర్ కోడ్ అంట. అంటే చల్లగా బలిసి ఉంటారు కదా కొద్దిగా మంచిగా. మామూలుగా అది సున్నది. దీని దెంగితే పండుకుంటది నా. దెంగితే పండుకుంటది నా. ఏమన్నా సింక్ చేశారు రా అసలు. అందులోకి కూలీలు అన్ని మాస్ వాళ్ళే ఉన్నారు చూసావా, మాస్ క్యారెక్టర్లే ఉన్నాయి అన్ని కూడా. ఇప్పుడు నువ్వు వెళ్తే ఏ సినిమాకి వెళ్తావురా రెండిట్లో? నేను ఫస్ట్ కూలీకి వెళ్తాను. అక్కడ లోకేష్ కనకరాజు ఉన్నాడు. కనకరాజు నాట్ రజనీకాంత్, నాట్ నాగార్జున, వీళ్ళందరూ కాదు, లోకేష్ కనకరాజు. వీళ్ళందరినీ తీసుకొచ్చి ఒక ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీలో తయారు చేసాడు. దాంతో పాటు పూజా హెగ్డే కూడా ఉన్నది. ఆ సాంగ్ కూడా నాకు చాలా బాగా ఎక్కిసింది బాబా. గైస్ 2 సినిమాలు కవర్ చేస్తారు, 3 రోజులు సెలవు ఉంది కాబట్టి. ఫస్ట్ ఏ సినిమాకి వెళ్తారు కామెంట్ చేసేయండి. To share with us potentially the game-changing idea that you see this as a game changer. War 2 is going to be game changing. గేమ్ చేంజర్ ఇస్ పర్సనల్. ఏమన్నా సింక్ చేశాడు రా. ఓహో, గేమ్ చేంజింగ్ ఆ గేమ్ చేంజర్ కాదా అన్నట్టు. మెయిన్ వైల్ మెగా ఫ్యాన్స్, పాత జ్ఞాపకాలు గుర్తు చేయకండి. ఏం పర్లేదు, పెద్దతో గట్టి కొడతాం. అరే నేను ఈరోజు కలద్దాలు తీయదింటారా? 2 అంటే కష్టమైపోతుంది నాకు, సెట్ అవ్వట్లేదు. ఎంత 50 పైసలు రా ఒకటి. 10 ఇచ్చానయా. తెలుగు టికెట్స్ రైట్ కొని సార్, తెలుగు స్టేట్ టికెట్ రైట్స్. అలాగే మన నాగవంశీ కూడా సేమ్ అంతే. డబల్ అవ్వా, కనీసం కనికరం కూడా లేదురా జనాల మీద. డబ్బులు దిగేద్దామని తప్ప. మళ్ళీ చూసావా, నెట్ ఈసారి మీరే పెంచాలి తెలుగు స్టేట్స్ వాళ్ళే అంట. అది కూడా ఉంది. అది యూఎస్ లో అంట స్ట్రైట్ హిందీ సినిమా కదా. యాక్చువల్లీ హిందీ సినిమా టికెట్ తక్కువ ఉంది. అమ్మ చూస్తారు ఎలాగైనా వెళ్ళే చచ్చినట్టు అని చెప్పి. నిజమేనయ్యా పొలారా. కాదురా మాయా, కింగ్డమ్ నాకు కవర్ అలా చేయాలి మరి. అవునరా బాబు, అది ఆలోచించకండి. ప్రాపర్ తెలుగు సినిమా మనం హృతిక్ గారిని తెలుగు ఇండస్ట్రీలోకి వెల్కమ్ చేస్తున్నాము. అది ఎంత గ్రాండ్ గా వెల్కమ్ చేస్తున్నాం అనేది 14th మీరు చూపించాలి ఖచ్చితంగా. ఏం వెల్కమ్ చేస్తున్నాం? ఎప్పుడో వచ్చాడు కదా క్రిష్, అన్ని చూసాం మేము. చూసాం కదా. నువ్వు ఎంత రుద్దినా తీయపోయి యువత ఫోకస్ అంతా కూలీ మీదనే ఉందన్న. బలవంతంగా రుద్దుతున్నారు సినిమాని మాత్రం.
ఎన్ని స్టంట్లు వేసినా నేను రాను. $62 అంట తెలుగు డబ్బుడ్ వర్షన్ తెలుగు అదే. టికెట్. హిందీ అయితే 32 ఫ్యాన్, హిందీ అయితే 32 అంట ఫ్యాన్. అవును. ఫ్యాన్ కానీ ఫ్యాన్స్ కి స్పెషల్ ప్రైజ్లు ఉంటారా? ఫ్యాన్స్ కదా. అరే ఏపీలో ఇంకా ఘోరంగా ఉందరా బావా. కొద్దిగా ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు పాలిటిక్స్ లో ఉన్నారు కదా అని చెప్పి ఫేవర్ చేస్తున్నారు కదా అని ప్రతిసారి వెళ్ళి ప్రతి సినిమాకి చేస్తున్నారా? అరే ఇది ఆలోచడు, హితిక్ ని తెలుగులో వెల్కమ్ చేయడం ఏంట్రా? వాళ్ళే ఎన్టీఆర్ ని బాలీవుడ్ లోకి వెల్కమ్ చేశారు కదా. అంటే మరి నిజమే. వార్ రైట్స్ 80 crores. 80 crores అయితే కొనిసా. ఫ్యాన్స్ కదా మీరు, ఫ్యాన్సే కదా. ఫ్యాన్స్ అయ్యి కట్టారు. 100 కోట్లు తెప్పియాలంట. తెప్పియాలండి. దేవరాకి ఎలా లేపారో అలా లేపాలా. ఓరే నీకు ఎలా అడుగుతాడు రా అసలు అయినా ఆ, మరి ఎలా చేసాడంటే వారు తెలుగు హిందీ కన్నా ఎక్కువ రాకపోతే మీ హీరో అంటే ఈ పైతి అవాయిడ్ చేయండి. ఒరే నాన్న, ఈ డబ్బు ఎక్కడ తీసుకెళ్తున్నావు? థియేటర్ కు డబ్బులు కట్టాలమ్మా. అది కదరా, ఇది మీ చెల్లెలు పెళ్లి కోసం దాచిన డబ్బు. ఆ సంగతి తెలుసు కదా నీకు? అమ్మా, అంతకంటే ఇంపార్టెంట్ మా హీరో ప్రెస్టేజ్ కి ఈ సంబంధించిన మీ మ్యాటర్. నాన్నగారు తెలుసు డబ్బులు కదా, కట్టాలి. ఒరే సాయి! ఉసుగొలిపిసాడు రా ఫ్యాన్స్ ని. మామూలు లిటరల్ గా కాదు. చెప్పాలంటే ఫ్యాన్స్ ఉసుగొలిపాడు రా ఆయన. కరెక్ట్ కాదు అది. ఫ్రస్ట్రేషన్ ఉన్నాడు రా. అంటే దేవరా ఈ కింగ్డమ్ ఎన్ని ఏంటంటే ఒక్క దాంతో కలెక్ట్ చేద్దాం అనుకుంటున్నాడు ఏంటి నాకు అర్థం కాదు. అదే పెంచుతారా ఎప్పుడు నువ్వు టికెట్ రేట్ నార్మల్ గా ఉంచితే ఉన్న డబుల్ చేసేస్తే ఎవడొస్తాడు నీకు అరే సినిమాకి? ఇప్పుడు అదే కదా మనం రీసెంట్ వీడియోలో ఏం మాట్లాడుకున్నాం. వీళ్ళు నరసింహ మహావతార్ నరసింహ ఉందా 6 కోట్లు పెట్టి సినిమా తీసాడు రా ఆయన. అరే టికెట్లు దొరకట్లేదురా. దగ్గర నేను 100 దాటిసిందా? దాటిసింది కానీ మరి ఎలా వెళ్ళిపోయిందిరా? వైజాగ్ లో Mouth publicity సంగతి తరచులో స్టీల్ చైర్లు ఉంటాయి చూసావా, గుర్తుందా? అవును. అలాంటిది కూకట్పల్లిలో అర్జున్ థియేటర్కి వెళ్ళాను నేను. లిటరల్ ఇలా చూసాను సినిమా టికెట్లు దొరక్క అంత అసలు ఖాళీ లేవు ఎక్కడ. సినిమా చాలా బాగుంది. నేను చూసాను, చాలా బాగుంది. ఇంకా నాకు ఇంకోటి కూడా నచ్చలేదు ఆ రోజు వార్ 2 లో ప్రీ రిలీజ్ ఈవెంట్. ఎన్టీఆర్ చూసావా ఒక మాట అన్నాడు. అలాంటిది 70 బ్రదర్ వెళ్ళిపోనా నేనేమన్నాను, మాట్లాడేప్పుడు సైలెన్స్గా ఉండండి. నాకు ఒక్క సెకండ్ పట్టుద్ది, మైక్ విచ్చి వెళ్ళిపోతాను నేను. ఓకే మాట్లాడినా తట్టుకోండి కాసేపు. మైక్ ఇచ్చి తింగేస్తాను అన్నాడు కదా. వెళ్ళిపోవాలనుకుంటే ఇక్కడ నుంచి ఒక సెకండ్ ఏమోరా అదే అర్థమవుదు. అంటే గ్రాంటెడ్ గా తీసుకుంటున్నారా ఫ్యాన్స్ ని, ఏంటి అర్థం అవట్లేదు. అరే ఒక హీరో స్టేజ్ మీద వచ్చాడు అంటే హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారా, అరుస్తారు, గోల్ చేస్తారు. మా వాడు కనబడుతున్నాడు నా ఎదురుకుండా ఉన్నాడు అనేసి, లైవ్ లో కనబడుతున్నాడు అని. ఇప్పుడు హృతిక్ రోషన్ అంత పెద్ద హీరో ఉన్నాడు పక్కన ఉంచుకొని నువ్వు ఒక నీ ఫ్యాన్ మీద అలా ఫైర్ అయితే ఎంతవరకు కరెక్ట్? అరుస్తారు ఫ్యాన్స్ అన్నాక అరుస్తారా, ఇరిటేట్ చేస్తారా, భరించాలి తప్పదు అంతే. ఇప్పుడు వాళ్ళు లేకపోతే మనం లేం కదా. అలా గుర్తు పెట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ ఉన్నారా, మన వ్యూవర్స్ ఉన్నారా, లేకపోతే మన వీడియోలు ఎవరు చూస్తారు? ఎవరికైనా చేస్తాం. కొంతమంది కొన్ని కామెంట్లు పెడుతుంటారు. ఇప్పుడు మనం ఇది అన్నాం కానీ దీనికి కూడా పెడతారు. పెట్టుకోమని నాకేం ప్రాబ్లం లేదురా, పెట్టుకోమని ఉన్నది చెప్తాం. అదే నాకు అనిపించింది నేను చెప్పేస్తాను అంతే. నాగవంశీయే చెప్పాలా, ప్రొడ్యూసర్లే చెప్పాలా, మేము చెప్పకూడదా? బార్బల్ అన్న ట్రూ వర్డ్స్. బాక్స్ ఆఫీస్ నెట్ కంటే మన నెట్ ఎక్కువ ఉండాలి. దేవరా కంటే 10 ఎక్కువ ఓపెనింగ్ తీసుకురావాలి. ఇది మీ బాధ్యత ఈసారి. ఇప్పుడు చెప్పండి ఏం మాట్లాడతా తిని చెప్పండి. సేమ్ ఎగ్జాక్ట్ సినిమా, అన్ని ఎగ్జాంపుల్స్ సేమ్. ఎందుకు మనం బానిసలం, మనం కడతాం. మా హీరోకి ఇన్ని కలెక్షన్స్ రావాలి. జూనియర్ ఎన్టీఆర్ గారిని ఏదో తక్కువ చేయడం అలాగా. ఎనీ పెద్ద హీరో ఉన్నది అందరు ఇదే అడ్వాంటేజ్ తీసుకుంటారు. నిజంగా రా, నాగవంశీ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది తెలుసు. ఎప్పుడైనా ఏ ప్రొడ్యూసర్ రా అంతంత మాట్లాడుతున్నాడు? నాగవంశీ బ్యానర్ నుంచి సినిమా ఏదైనా వస్తే సితారా నుంచి నాగవంశే కనిపిస్తాడు ప్రమోషన్స్ లో. అవును, ప్రమోషన్స్ లో హీరోలు హీరోయిన్లు ఉండరు. హీరోయిన్లు కనబడరు ఎక్కువ. ఈయన చేసుకుంటుంటాడు, ఏదో ఒకటి దొరికిపోతుంటాడు చెప్పేసి. మెచ్యూరిటీతో ఆలోచిద్దాం. మూవీ రూల్స్ లో చూడండి. వద్దు గైస్, లేట్ అయితే పర్లేదు. సినిమా రేట్ చూడండి, ఒక 1 వీక్ గ్యాప్ తీసుకునే చూడండి రా బాబు. సినిమా థియేటర్లోనే చూడండి. అలా చేయడం బట్టే వీళ్ళు ఇంకా ఎక్కువ పెంచేస్తున్నారు రేట్లు. అట్లీస్ట్ ఓటీటీ అయినా కనీసం డబ్బులు అప్పుడైనా వస్తాయి. ఓటీటీ పోనీ అంత ఇంట్రెస్ట్ లేకపోతే ఓటీటీలో చూడండి. మరీ మూవీ రూల్స్లో వద్దు గైస్. నా పర్సనల్గా చెప్తున్నాను, నాకు ఎందుకో నా పర్సనల్ ఫీల్ రా అది. నేను సినిమా చూడలేదురా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ 1 వీక్లో చూడలేదు అనుకోరా,
అది మూవీ రూల్స్లో హెచ్డి క్లీన్ ఆడియో 5.1 వచ్చినా సరే నేను చూడను నేను చూడను. ఎందుకంటే ఎందుకో నాకు నాకు ఆ మనసులో అనిపిస్తుంది కరెక్ట్ కాదు అనిపిస్తుంది. ఎప్పుడు చూస్తానంటారా ఓటీటీ రిలీజ్ అయిపోయిన తర్వాత చూస్తే ప్రింట్ నేను వస్తుంది OTT, లేదంటే సినిమా హాలే. అంతే. అలాగని అందరూ అలా ఉండమని అనట్లేదు, నా ఒపీనియన్ అంతే. ఎన్ని వచ్చే తెలుసా దీని మీద మీమ్స్? అలా అడుకోవద్దు. చెయ్యి ఎప్పుడు ఇలా పెట్టి అడుకోవద్దు. చెయ్యి పైన పెట్టి హాయ్ హలో. గట్టి ట్రోల్ అయిపోయాడు రా, మామూలుగా కాదు. మామూలుగా ట్రోల్ అతనికి అదంతా ఏముండదు, నాకు డబ్బులు వచ్చాయా లేవా అదే కావాలి. అవును, రోల్ అయిపోయినా పర్లేదు. ఇంకంతే. అంటే ఎలాగొకలాగా రీచ్ వెళ్ళిపోతే చాలు అనుకుంటున్నారేమో ఆయన. ప్రమోషన్స్ అలాగే జరిగినా పర్లేదని. ఏంటిది యాసిడ్ అనిరుద్ మ్యూజిక్ ఊసలు వంచడానికి, వెల్డర్ పూజ అయితే స్పెషల్ సాంగ్, వచ్చిన ఊసలు తెల్చడానికి. మరి గ్లాసెస్ ఉపేంద్ర ఉపేంద్ర నిప్పు పడకుండా, కన్నడ ఆడియన్స్, మరి ఇది గ్రిప్ జారకుండా. మలయాళం ఆడియన్స్, ఇది అమెరికన్ నార్త్ లో ప్లాస్టిక్ ఎక్స్ప్లోజివ్ నో చూయింగ్ గమ్. ఇది ఎందుకు యాటిట్యూడ్ కోసం మాత్రం థియేటర్స్ కోసం. ఏమైనా దొంగే బావా. అవును బావా, వీడు మరి గజ దొంగలా ఉన్నాడే. అవన్నీ కైరాధ్వానితో కొట్టారా? బొంగే కాదు. రివర్స్ లో చేసుకో కావాలంటే. ఇంకా పూజ హెగ్డేకి ఆ పాట కొన్న హైప్ ఎక్కువ ఉంది. కైరాధ్వాని కన్నా కైరాధ్వాని ఏముందిరా, ఒక సీన్ లో చూపించి వెళ్ళిపోయింది అలాగా. ఆ బిక్ని వేసేస్తే అయిపోయింది. ఒకే కాదు, విక్ని వేసేస్తే టికెట్ 400 చిత్రం. వీపీఎన్ ఆన్ చేస్తే ఇంకా పెద్దవి చూడొచ్చు. అరే వాటు చూడమని ఎవరు అనట్లే, ఎన్టీఆర్ కోసమే చూస్తారు. ఎన్టీఆర్ కోసమే వెళ్తారు వాటికి. ఇప్పుడు హృతిక్ రోషన్ కూడా కాదు, ఎన్టీఆర్ కోసమే. ఇప్పుడు మనం వెళ్ళినా ఎన్టీఆర్ కోసమే వెళ్తాం. అదే దీనికి కాకపోతే రెండింటికి ఎందుకు కంపేర్ చేస్తున్నారంటే ద సేమ్ టైం రెండు ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి కాబట్టి కంపేర్ చేసుకుంటున్నారు. ఇంక దీనికి వెళ్ళడం కన్నా కూలీ, లోకేష్ కనగరాజు, ఇంక నాగార్జున యాంటాగనిస్ట్, ఇవన్నీ. అదే కాక ఎల్సీయూకి ఏమైనా లింక్ ఉండొచ్చా ఏంటి, ఆప్షన్స్ ఉన్నాయి కదా. సాంగ్స్ ఒకటి కొత్త బాగా ఉంటాయి, బీజం, ఇంకా ఇవన్నీ మ్యాటర్స్ వస్తాయిరా. వార్ 2 కి ఓన్లీ మన ఎన్టీఆర్ ఒక్కటే ఉన్నాడు అంతే. అంతే, ఆ ఒక్కటే, ఆ ఒక్క ఇంకేం లేదు. ఫస్ట్ థింగ్ అంతే. తెలుగు 2 states లోని వార్ 2 కి వెళ్ళాలి అంటే మెయిన్ కనిపించేది ఎన్టీఆర్ ఫేస్. ఎన్టీఆర్ కోసమే వెళ్ళాలి అంతే, ఇంకా దేనికోసం వెళ్ళరు వార్ 2 కి. ఒక సీన్ పెట్టేసి 400 టికెట్ పెట్టేస్తారా. తినేదాం అనుకున్నావు 400. తారక్ అన్న కొట్టుకుంటారు, 6 స్టార్స్ ఇద్దరు కొట్టుకుంటారు. దేనికోసం కొట్టుకుంటారు అంటే ఆ స్క్రీన్ ని, ఆ సినిమా స్క్రీన్ ఎలా ఉంటది ఇంకా జస్ట్ ఇమాజిన్. హృతిక్ రోషన్ ఎంత డార్క్ ఉందరా అసలు ఇది రీలు. పైన అది పెట్టకపోయి ఉంటే ఏ బాధ లేదు, పెట్టడం వల్ల చూడు ఎంత డిఫరెన్స్ మారిపోయిందో. కానీ బాగుందిరా. 400 ఇచ్చి మరి అయితే 400 ఎందుకు ఇస్తాం? ఇప్పుడు తెలంగాణలో తగ్గిపోయంట, పెంచట్లేదంట. అదే గవర్నమెంట్ కూడా వేసుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే తెలుగులో మళ్ళీ ఏపీలో తగ్గలేదురా. అరే అనిల్ రావిపూడి భగవత్ కేసరికి నేషనల్ అవార్డు వచ్చింది చూసావా? భగవంత్ కేసరికి అసలు ఏందయ్యా ఇది? ఓ అబ్బా పడవ నేను ఎడ చూడలేదా? ఏ తక్కువేసాడా? నేను షాక్ అయిపోయినాయా, ఏంటి ఈ సినిమాకి వచ్చిందని. అదే కాక షారుఖ్ ఖాన్ కి ఇచ్చిన బెస్ట్ యాక్టర్ వేస్ట్ ఇన్ ద సెన్స్ అతను వేస్ట్ లేవు, ప్రాపర్ గా లేవు. జవాన్ కి ఎందుకురా లేవు? అదే కదా. మరి ఇంకా చాలా మంచి మంచి సినిమాలు వచ్చాయి కదరా. సుకుమార్ ఎలా ఉంటది అన్ని సంవత్సరాలు కష్టపడి చేశాడు రా. ఏ బేసిస్ మీద చేస్తారా ఈ నేషనల్ అవార్డ్స్? వాళ్ళ ఇష్టం, వాళ్ళకి నచ్చింది అనిపిస్తే అంతే. చాలా ఉన్నాయి, జై భీమ్, బలగం ఇలాంటి మూవీ. నిజం, బలగం, ఎస్ బలగం మంచి సినిమా కదరా. అనిల్ రావిపూడే షాక్ అయిపోయి ఉంటాడు, నాకు వచ్చింది ఏంటి నాకు వచ్చింది. ఆయన ఈ సినిమాకి ఎందుకు వచ్చింది అనుకున్నాను. అరే ఇది మరి ఘోరం నిజంగా ఇలాగాడే. తెగ అందరూ తగలబెట్టేశారా. ఆ నిజంగా నేను సినిమా చూసిన వాళ్ళు కూడా అనుకున్నాను రా, పాప మీరు రాకుండా ఉంటే వాళ్ళ పనులు చేసుకునే వాళ్ళు శుభ్రంగా స్మగ్లింగ్ చేసుకుని వాళ్ళ పనులు చేసుకునేవారేమో అనిపించేదిరా.
ఇంకా నువ్వు కింగ్డమ్ సినిమా చూసాను మాయా. దేవరా సెటిల్ అలా వాడిసారేమో అనిపించింది నాకైతే. వాడేశారు అదే బీజిఎం కూడా ఆల్మోస్ట్ కొట్టేశాడు రా. ఏమోలే, అయినా బాగుంది, సినిమాకి వెళ్ళండి. ఆగస్ట్రా వద్దు, జనాల్ని నువ్వు తప్పుదావు పట్టించుకోండి. ఇప్పుడు రివ్యూ చెప్తే దెంగుతున్నారు, ఇవన్నీ చెప్తుంది రివ్యూ కాదురా అని చెప్పినా దెంగుతారు. అదేదో మాకు అలా అనిపించింది, మీరు వెళ్ళాలనుకుని మీ సావండ్రా అంటే అయిపోయింది కదా. అది చెప్పు, నువ్వు వెళ్ళండి బాగుంది అనుకోండి. అలాగా, సారీ మర్చిపోయాను మాయా చెప్పడం. అది నాకు అసలు సినిమా చూసినంతసేపు ఏమనిపించలేదు, కానీ లాస్ట్ లో ఆ ఫోటో షూట్ ఎందుకురా అది చూడగానే నాకు యుగానికి ఒక్కడు మన కార్తీక్ సినిమా ఉంటుంది చూసా, సినిమా లిటరల్లీ కొంచెం ఆ దేవరానా కింగ్డమ్ ఫ్లేవర్ ఒకలానే అనిపించింది నాకు. సేమ్ నేను 2 రోజుల నుంచి చేస్తుంది ఇదే. నేను 4 రోజుల నుంచి ఫోన్ రీఛార్జ్ అయిపోతే రీఛార్జ్ కూడా చేసుకోలేదు, కానీ టికెట్ పెట్టలేదని చూస్తున్నాను. రీఛార్జ్ చేసుకోవడానికి డబ్బులు లేదు, పెట్టలేమని చూస్తాను. ఇప్పుడు కూడా నాది రీఛార్జ్ అయిపోయింది. ఎలాగ ఇంట్లో వైఫై ఉంది కదా అని చెప్పి రీఛార్జ్ చేయలేదు 4 రోజుల నుంచి. నేను చేయను, వారం రోజులు అలాగే వాడతా, అది మరి చచ్చిపోయేదాకా వాడతా. అదే ఎవరికైనా వాట్సాప్ లోనే కాల్. అరే సినిమాని ఒక రకంగా ఈ పాటలో ఈ మనిషి వేసిన స్టెప్పుల వల్ల కూడా బాగా అయిపోయిందిరా. అయిపోయింది, అవును. నేను ఆ స్టెప్పులు చూసే నేను పాట అన్నాను. అసలే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అతను అలా డాన్స్ చేస్తారు. అది లేదు, అదే ఒక హైలైట్ అయితే ఆ రోజు ఫంక్షన్ లో అతను మళ్ళీ చేయడం, అది మంచి ఎనర్జెటిక్ ఉంటది అందులో. అవును, నీకు అన్నా పాంజాబ్ అన్ని పేరెంట్స్ కి తీసిపోయా, ఇప్పుడు వాడు అమ్ముడు తుమ్ముడు అంటున్నాడు. నాకు తుమ్ముడు అన్న అది తుమ్ముడు కాదన్న, తమ్ముడు. అంటే పాన్ షాప్ లో బేసిక్ గా ఈ నార్తల్లో ఉంటారు కదా. మొత్తానికి ఎలాగైనా సరే ఎన్టీఆర్ అన్న ఈసారి బాలీవుడ్ లో బ్రేక్ చేయాలి. అరే నిజంగా రా, నాకైతే గట్టిగా ఏమైనా తెలుసా, ఎన్టీఆర్ అన్న సరే మన తెలుగు పవర్ చూపించాలి. పర్ఫార్మెన్స్ కూడా ఎన్టీఆర్ డామినేట్ అయ్యి ఉండాలి అనే ఆశ మాత్రం ఉంది. నాకు కూడా ఉంది రే, దోలు తీర్చేయాల. ప్రతిసారి టాలీవుడ్ వాళ్ళని బాలీవుడ్ లోకి వెళ్తే తొక్కడం అంటది కదా, ఈసారి పర్ఫార్మెన్స్ అయినా యాక్టింగ్ అయినా ఉక్కుపడియాలి, ఎన్టీఆర్ కి మంచి పేరు రావాలని గట్టిగా కోరుకుంటున్నాం గైస్. సరే నేనైతే ఫస్ట్ కూలీకి వెళ్తా, దాని తర్వాత వార్ 2కి వెళ్తా. మీరే సినిమాకి వెళ్తారో కింద కామెంట్ చేసేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చుంటే ప్లీజ్ ఒక లైక్ వేసుకోండి. అలాగే మీకు ఏమనిపించిందో కింద కామెంట్ చేసేయండి. హైప్ బటన్ మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో మొత్తం ఫుల్ గా ఎండ్ వరకు చూడండి. అక్కడ ముక్క ఇక్కడ ముక్క చూస్తారు, మేము ఏదో చెప్పామని మీరు అనుకుంటున్నారు, అదేదో కమెంట్లు పెట్టాల్సి వస్తుంది మీకు కూడా. అలా కాకుండా మొత్తం ఫుల్ వీడియో చూడండి, మీకు ఏమనిపించిందో అప్పుడు మీ అభిప్రాయాన్ని కమెంట్స్ లో పెట్టండి. నెక్స్ట్ టైం ఒక మంచి వీడియోతో రావడానికి ట్రై చేస్తాం. అంతవరకు సెలవు తీసుకుంటూ